హిమాలయాల మధ్యలో మహాశక్తి పీఠంగా ఉన్న కైలాసంలో శివుడు, పార్వతి నివసించేవారు. ఒకరోజు పార్వతి దేవి తన గృహంలో స్నానం చేసుకోవాలని అనుకుంది. తలుపు దగ్గర ఎవ్వరూ రాకుండా కాపలా పెట్టుకోవాలనుకుంది. కాని అక్కడ శివుని గనులు ఉండేవారు. వారిని తాను నమ్మలేకపోయింది. అప్పుడు పార్వతి దేవి తన శరీరంలోని పసుపు, స్నానానికి వాడిన మట్టితో ఒక చిన్న బొమ్మను తయారు చేసింది. ఆ బొమ్మకు తల్లి తన ప్రేమతో జీవం పోసింది. అలా పుట్టినవాడే గణేశుడు. అతను చిన్నవాడే అయినా ఎంతో బలశాలి, ఎంతో మధురమైన రూపం కలవాడు. అతని కళ్లల్లో మాతృభక్తి, ముఖంలో పవిత్రత మెరిసిపోతుండేది. పార్వతీదేవి ఆ చిన్నవాడిని గుండెలకు హత్తుకుని, "నీవు నా కుమారుడివి. ఇక్కడినుంచి నువ్వే నా ఇంటి రక్షకుడివి" అని అన్నది. ఇలా గణేశుని ఆవిర్భావం జరిగింది. భవిష్యత్తులో సర్వలోకాలకు అడ్డంకులు తొలగించే దేవుడవుతాడని అప్పట్లో ఎవరికీ తెలియదు. గణేశుడు పుట్టిన కొద్ది రోజులకే పార్వతీ దేవి తన చిన్న కుమారుడికి ఒక గొప్ప బాధ్యత ఇచ్చింది. అది తల్లిని రక్షించటం. ఒకరోజు పార్వతీ దేవి స్నానం చేయడానికి సిద్ధమైంది. ఆమె తన కుమారుడిని పిలిచి, "నా తల్లి దేవాలయంలో ఎవరూ లోపలికి రాకూడదు. నువ్వు తలుపు దగ్గర కాపలా కాయాలి" అని ఆజ్ఞాపించింది. గణేశుడు నమస్కరించి, "అమ్మా, నేను నా ప్రాణాలతోనైనా నీ ఆజ్ఞను కాపాడుతాను" అని అన్నాడు. అప్పుడు ఆయన తలుపు దగ్గర నిలబడి తన కళ్లలో అప్రమత్తతతో, తన చిన్న శరీరంలో అపారమైన శక్తితో కాపలా కాయసాగాడు. ఇంతలో అక్కడికి శివుడు వచ్చాడు. తన ఇంటికి స్వేచ్ఛగా వెళ్లాలని అనుకున్నాడు. కాని తలుపు దగ్గర నిలిచిన చిన్న బాలుడు ఆయనను ఆపేశాడు. శివుడు ఆశ్చర్యపోయాడు. "ఇతడు ఎవరు? నా ఇంటి తలుపు దగ్గర నన్నే ఆపుతున్నాడే" అని అనుకున్నాడు. శివుడు మృదువుగా అన్నాడు, "బాలకా, నేను లోపలికి వెళ్ళాలి. నన్ను అనుమతించు." అప్పుడు గణేశుడు ధైర్యంగా సమాధానమిచ్చాడు, "లేదు. నా తల్లి ఆజ్ఞ ఇచ్చింది. ఎవరూ లోపలికి రాకూడదని. మీరు ఎవరో నాకు తెలియదు. కాని తల్లి ఆజ్ఞను నేను ఉల్లంఘించలేను." ఇది విన్న శివుడు మొదట చిరునవ్వు నవ్వాడు. కాని గణేశుడు తన మాట మీద కట్టుబడి ఉన్నాడు. అతని దృఢసంకల్పం శివుడిని కూడా ఆశ్చర్యపరిచింది. తల్లి ఆజ్ఞ కోసం కాపలా కాస్తూ ఉన్న చిన్న గణేశుడు తన తండ్రి శివుడిని కూడా లోపలికి అనుమతించలేదు. శివుడు మొదట అతన్ని హెచ్చరించాడు, "బాలకా, నేను లోపలికి వెళ్ళాలి. అడ్డంకి చేస్తే మంచిది కాదు." కాని గణేశుడు ధైర్యంగా సమాధానమిచ్చాడు, "నా తల్లి మాటే నా శాసనం. ఎవరైనా సరే లోపలికి అనుమతి లేదు." ఈ మాటలు విన్న శివుడికి కోపం మొదలైంది. ప్రపంచాన్ని కంపింపజేసే త్రిలోకనాథుడిని అడ్డుకుంటే ఎలా అని ఆయన ఆగ్రహించాడు. అప్పటికే శివుని గనులు ముందుకు వచ్చి గణేశుడిని అడ్డుకున్నారు. కాని చిన్న బాలుడైన గణేశుడు వారిని ఒక్కొక్కరిని సులభంగా జయించాడు. వారి శక్తి ఆయన దృఢసంకల్పం ముందు ఏమాత్రం నిలబడలేకపోయింది. గణేశుని వీరత్వం చూసి శివుడే ఆశ్చర్యపోయాడు. ఇంత చిన్నవాడిలో ఇంత శక్తి ఎక్కడి నుండి వచ్చింది అని ఆయన అనుకున్నాడు. కాని ఆ కోపం ఆయనను ఆలోచించనీయలేదు. శివుడు తన త్రిశూలాన్ని ఎత్తి గణేశునిపై దాడి చేయడానికి సిద్ధమయ్యాడు. ఆ ఘోర క్షణంలో కైలాసం మొత్తంలో భయానక నిశ్శబ్దం అలుముకుంది. ఒక వైపు తండ్రి, మరోవైపు తల్లి మాటను కాపాడే కుమారుడు. వారి మధ్య ఆ ఘర్షణ ఎలా ముగిసిందో, అది గణేశుని జీవితాన్ని శాశ్వతంగా మార్చే ఘట్టమైంది. శివుడు కోపంతో త్రిశూలం ఎత్తి గణేశుడి వైపు దూసుకెళ్లాడు. ఆ చిన్న బాలుడు మాత్రం ఏమాత్రం వెనుకడుగు వేయలేదు. తల్లి ఆజ్ఞను కాపాడటమే తన ధర్మమని గణేశుడు గట్టిగా నిలబడ్డాడు. త్రిలోకాల నాథుడి శక్తి ఎదుట ఒక చిన్న బాలుడు నిలవగలడా? శివుడు త్రిశూలాన్ని శక్తివంతంగా ఊపి గణేశుడి మెడపై దించాడు. అది చూసిన క్షణం కైలాసం మొత్తం వణికిపోయింది. గణేశుడి తల నేలపై రాలింది. అక్కడ ఒక భయానక నిశ్శబ్దం అలుముకుంది. పార్వతీ దేవి స్నానం ముగించుకుని బయటికొచ్చేసరికి తన కుమారుడు రక్తపు కుంటలో పడి ఉండటం చూసి గుండె చీలిపోయింది.
ఆమె కేకలు కైలాసం మొత్తాన్ని కుదిపేశాయి. శివుడా! నువ్వే నా కొడుకును నరికివేశావా? నా రక్తమాంసంతో సృష్టి. ఈ ఎపిసోడ్ మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వినాయకుడి అద్భుతమైన కథలో వచ్చే భాగం మిస్ అవ్వకండి. తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం.